బ్రేకింగ్ న్యూస్ భూదాన్ భూముల విషయంలో ఈడీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్లు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. కాగా ఈ భూములను కొన్న ఉన్నతాధికారులకు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న మహేశ్వరం అలాగే ఇవాళ నాగారం భూములకి సంబంధించి కూడా ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అయితే వీటిపైన మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా కోర్టుని ఆశ్రయించారు. భూదాన్ భూముల విషయంలో ఇప్పటికే ఈడీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. నిన్న మహేశ్వరం అలాగే ఇవాళ నాగారం భూములకు సంబంధించి ప్రత్యేకంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. మహేష్ భగవత్, స్వాతి లక్రా అలాగే సౌమ్య మిశ్రా పిటిషన్లు దాఖలు చేసుకుని ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. అయితే ఈ భూములను కొన్న ఉన్నతాధికారులకు ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. వాటిపైన దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించే హైకోర్టుకు ఐపీఎస్లు అప్పీల్ చేసుకొని ఉన్నారు. సింగిల్ బెంచ్ తీర్పై అప్పీల్ చేసుకున్నారు ముగ్గురు కూడా. స్వాతి లక్రా, మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా ముగ్గురు కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకొని ఉన్నారు. వారు కొన్న భూములకు సంబంధించి ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంచాలి అని చెప్పి ఇప్పటికే కోర్టు నోటీసులు ఇచ్చింది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు అందిస్తారు. ఓటియు నగేష్. భూదాన్ భూములకు సంబంధించి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్లో విస్తృతమైన దాడులు నిర్వహించింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఓల్డ్ సిటీతో పాటు యాకుత్పుర, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో మహేశ్వరంలో ఉన్న మండలంలోని మీర్పేటలో కూడా భారీ ఎత్తున సోదాలు నిర్వహించి దాదాపుగా 40 వింటేజ్ కార్లతో పాటు వివిధ రకాలైన భూమి పత్రాలను కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. భూదాన్ భూములు ట్రాన్స్ఫర్ అయిన విధానానికి సంబంధించి ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇందులో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఇందులో మాజీ సిఎస్లతో పాటు మాజీ డీజీపీలు కూడా భూదాన్ భూముల్ని తమ సంబంధించిన వాళ్ళు ఎవరైతే బినామీలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కుమారులు, కుమార్తెలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు రిలేషన్స్ కావచ్చు, వాళ్ళందరి పేరిట భూముల్ని వాళ్ళు రాయించుకున్నారని చెప్పి ఆరోపణ ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిన విధానాన్ని గతంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసు ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగి విచారణ జరుపుతుంది. ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పు పైన హైకోర్టుకు ఐపీఎస్లు వెళ్ళారు. ఇందులో మహేష్ భగవత్ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఉన్నారు. సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా వీళ్ళు ముగ్గురు కూడా అడిషనల్ డీజీలుగా ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు హైకోర్టుని ఆశ్రయించారు. మిగతా 27 మంది అధికారుల భూమిని నిషేధించ జాబితాలో పెట్టాలని చెప్పి కూడా గతంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ప్రస్తుతం అయితే వీళ్ళు సవాల్ చేశారు. ఓవరాల్గా భూదాన్ ల్యాండ్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ కాకూడదని చెప్పి కూడా ఎప్పటి నుంచో రికార్డులు చెప్తున్నాయి. కానీ రెవెన్యూ అధికారులు ఇందులో మ్యానిపులేట్ చేశారని చెప్పి ఆరోపణ. ఇది మ్యాక్సిమం ఇందులో మేడ్చల్ జిల్లా నాగారంలోని 181, 82, 194, 194, భూదాన్ బోర్డుకు చెందిన భూములన్నీ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పలువురు ఉన్నతాధికారులు ఇప్పటికే ఇవన్నీ కూడా వాళ్ళు తక్కువ ధరకి, అంటే అతి తక్కువ ధరకి వాళ్ళు కొన్నారని చెప్పి వాళ్ళకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. సో ఇప్పటికే ఇందులో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా అధికారులంతా కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అది ఈ వారంలో హాజరవుతారా లేదా నెక్స్ట్ వీక్ లో అనేది కూడా ప్రస్తుతం అయితే ఆ విషయం బయటకు రాలేదు. జనరల్ పబ్లిక్ అనుకుంటుంది. అంటే భూదాన్ భూములు అనేది ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ కావు, అందరికీ తెలిసిన విషయం. అయితే ఉన్నత పదవులలో ఉండి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి, మా పరిస్థితి ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనిపైన ఈడీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది అనుకోండి. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా చూడాలి? సో ఇవన్నీ కూడా అంటే సామాన్యులకు కూడా ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఎందుకంటే భూదాన్ బోర్డుకు హయత్నగర్లో గతంలో భూదాన్ బోర్డుకు సంబంధించి కూడా ఒక బోర్డు ఏర్పాటైంది. ఆ బోర్డు ఏర్పాటైన క్రమంలో కూడా అందులో ఉన్న సభ్యులు కూడా చాలామంది భూదాన్ భూములు అమ్మడానికి గత కొద్ది కాలంగా ఎప్పుడూ ప్రయత్నించారు.
భూదాన్ భూములు అనేవి హయత్ నగర్, మేడ్చెల్లు, మహేశ్వరం మండలంలో పెద్ద ఎత్తున ఎకరాలకు ఎకరాల భూములు బీడు భూములుగా ప్రస్తుతం ఉన్నాయి. ఆ భూములపైన అధికారులు కన్నేశారని చెప్పొచ్చు. అందులో రెవెన్యూ అధికారులది ఇందులో కీలక పాత్ర. ఎందుకంటే భూదాన్ బోర్డు, ఎందుకంటే గతంలో కాంతి శికుల నుంచి భూదాన్ కావచ్చు, ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉన్న భూములు. అంటే కేవలం ప్రభుత్వానికి సంబంధించిన భూములే. ఆ భూములు ఎవరికి అమ్మకూడదు, కొనకూడదు అనే విషయం అధికారులకు కూడా తెలుసు. కానీ అందులో కొంత మ్యాన్ప్లేట్ జరిగినట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ అధికారులు ఉన్న సీసీఎల్ఏలో, ముఖ్యంగా సీసీఎల్ఏలోనే కొంతమంది అధికారులు, ఆర్డీఓ స్థాయిలో ఉన్న అధికారులు ఆ భూమిని వేరే వాళ్లకు రాసిచ్చినట్టుగా చూపిస్తూ ఆ భూమి పత్రాలు తారుమారు చేశారనేదే ప్రస్తుత ఆరోపణ. సో మొత్తం ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎందుకంటే 100 కోట్ల విలువైన భూమి కాబట్టి ఇంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అంటే 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాల పేరులో సర్వే నెంబర్లతో సహా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన విధానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తప్పుపడుతుంది. ఎందుకంటే భూములు అనేటివి ఖచ్చితంగా ప్రభుత్వాలకు సంబంధించిన భూములు కాబట్టి వాళ్లకు అతి తక్కువ ధరకు, అంటే ఎకరానికి 5 లక్షలు, 10 లక్షల పేరిట వాళ్ళు తీసుకొని ఆ భూముల్ని, అంటే అధికారులను అక్కడ బెదిరించారా, నయాన పైన బెదిరించారా, లేదంటే వాళ్ళకి ఏమన్నా లంచాలు ఇవ్వజూపారా అన్న విషయాన్ని ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతుంది. నిన్న ఎన్ఫోర్స్మెంట్ జరిపిన దాడుల్లో కూడా 40 వింటేజ్ కార్లు కూడా వాళ్ళు అందులో దాడి సమయంలో కూడా వాళ్ళు రికార్డులో రాసుకున్నారు. అందులో చాలామంది ఎవరైతే యజమానులు ఉన్నారో గతంలో ఆ యజమానుల దగ్గర నుంచి కూడా చాలా వివరాలు సేకరించారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళ నుంచి మళ్ళీ తదుపరి మిగతా వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ అయింది, అంటే ఒకరి నుంచి దాదాపుగా 3 రకాలుగా ఇది ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలుతుంది. ప్రస్తుతం అయితే నోటీసులు ఇచ్చిన అధికారులు కూడా ఎలాంటి సమాధానం, అంటే తమ పేరు మీదకి బదలాయింపు జరిగిన విషయాన్ని కూడా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. 3 ఐపీఎస్ అధికారులు అయితే ప్రస్తుతం హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు. వాళ్ళ వివరణ కూడా ఖచ్చితంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గమనిస్తుంది. తదుపరి వాళ్ళు కూడా ఆ పిటిషన్ సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న విషయాన్ని కూడా హైకోర్టుకు తెలియజేసి తమకు కూడా ఖచ్చితంగా సమయం కావాలి, ఈ దర్యాప్తు జరుగుతున్న విధానాన్ని కూడా వాళ్ళు కోర్టుకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన దాడి వివరాలు కావచ్చు, ఇప్పుడు అధికారులకు ఇచ్చిన నోటీసుల వ్యవహారం కావచ్చు, ఈ బదలాయింపు జరిగిన వ్యవహారాన్ని కూడా హైకోర్టుకు చెప్పి తదుపరి విచారణకు సంబంధించి కూడా సమయం కోరి వాళ్ళ విషయాన్ని కూడా మొత్తం బహిర్గతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నగేష్. భూదాన్ భూములకి సంబంధించి ఇప్పటికే సింగిల్ బెంచ్ అయితే ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని అప్పీల్ చేసుకున్నారు 3 ఉన్నతాధికారులు. వాళ్ళ వాదన వింటుందా, ఏం జరగబోతుంది అన్నది మనకు